మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. కడుపులోని పురుగులను వదిలించుకోవడానికి అగ్రరాజ్యం అమెరికాలో ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. సోషల్ మీడియా ప్రకారం కడుపులో పురుగులను చంపడానికి బొప్పాయి గింజలు తినమని అక్కడి ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ మేరకు కొంతమంది వీడియోలు చేసి తమ అనుభవాలను ప్రజలతో పంచుకుంటున్నారు. కానీ బొప్పాయి గింజలు నిజంగా కడుపులోని పురుగులను చంపడంలో సహాయపడతాయా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. టాక్సోకారియాసిస్, ఫిన్ఫార్మ్స్, ఆస్కారియాసిస్ వంటి గుండ్రని పురుగులు అంటే కడుపు పురుగులు ప్రేగుల్లో సంభవిస్తాయి. ఈ పురుగులు కొన్ని వారాల నుండి 2 సంవత్సరాల వరకు శరీరం లోపల జీవించి ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేయగలవు. మురికి కారణంగా ఇవి చేతుల ద్వారా సులభంగా కడుపులో చేరుతాయి. దీంతో పాటు చెడిపోయిన ఆహారం, మురికి నీరు, సరిగ్గా ఉడికించని మాంసం తినడం వల్ల కూడా కడుపులో పురుగులు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో బొప్పాయి గింజలను కడుపులోని పురుగులను తొలగించే సహజ చికిత్సగా పరిగణిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. 2007లో నైజీరియాలో 60 మంది పిల్లలపై నిర్వహించిన అధ్యయనంలో బొప్పాయి గింజలు చాలా ప్రతిభావంతంగా ఉన్నాయని తేలింది. బొప్పాయి గింజలు తిన్న 71% మంది పిల్లలు కడుపులో పురుగులు మల విసర్జన ద్వారా తొలగించబడ్డాయని అధ్యయనం తెలిపింది. అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ఎండి క్రిస్టిన్ లీ మాట్లాడుతూ తక్కువ సంఖ్యలో వ్యక్తులపై చేసిన ఇటువంటి అధ్యయనాలను నమ్మలేమని చెప్పారు. బొప్పాయి గింజలను పెద్ద మొత్తంలో తినడం ఆందోళన కలిగించే విషయం కాబట్టి దీనికోసం పెద్ద సంఖ్యలో ప్రజలపై పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ లీ ప్రకారం బొప్పాయి గింజలో కొంత మొత్తంలో సైనైడ్ ఉంటుంది. ఇది హానికరమైన సహజ రసాయనం. దీన్ని పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల అనేక నష్టాలున్నాయని, మీ కడుపులో పురుగులున్నాయని, దానివల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారని మీకు అనిపిస్తే సోషల్ మీడియాలో చికిత్స కోసం వెతకడానికి బదులుగా వైద్యుడిని సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. విరేచనాలు, వికారం, ఆకస్మిక బరువు తగ్గడం, రక్తస్రావం, రక్తహీనత, కడుపులో అధిక వాయువు ఏర్పడటం అనేవి మీ కడుపులో పురుగులు ఉన్నాయని, ఇవి ఇన్ఫెక్షన్ను వ్యాపింపజేస్తాయని సూచించే లక్షణాలు. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. అయితే ఈ లక్షణాలు ఇతర కడుపు సంబంధిత సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు. అందువల్ల సరైన చికిత్స కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించాలి. నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.